ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జాతకానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 26వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు అనేది ఒక వ్యక్తి నుండి ఫోన్ ద్వారా ఒక మాట చెప్తాడు. అయితే ఏ వ్యక్తి, ఎటువంటి వ్యక్తి మీకు ఫోన్ చేస్తాడు, ఫోన్ ద్వారా మీకు ఏం మాట చెప్తాడనే పూర్తి అంశాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వ్యక్తులు బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులు అస్సలు మర్చిపోరు, గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు చూసుకున్న తర్వాతనే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడతారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 26వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది, అలాగే ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఇలా మాట చెప్తాడు, అలాగే అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంది అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఒక పెద్ద సమస్య సృష్టించినప్పటికీ ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. అలాగే అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, అలాగే ఈరోజు అనేది మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు కుంభరాశి వారి అంశంలో తగిన జాగ్రత్తలు జరిగిన యొక్క జూలై 26వ తారీఖు శనివారం యొక్క రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో మెలకువలను నేర్చుకుంటారు. అదేవిధంగా మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుకోబోతున్నారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా చాలా నష్టం చేశారు. అలాగే ఈరోజు అనేది తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండాలనిపిస్తుంది చెప్పుకోవాలంటే. అలాగే
కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపారవేత్తలు వాళ్ళు ఉన్నారో జీవితంలో కొన్ని ప్రశంసలు అనేవి దక్కుతాయి. ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క సంతానం కావచ్చు, మీ యొక్క సమయంలో గర్వపడే నెలకొనబడుతుంది. అలాగే ఈరోజు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఆచితూచి వ్యవహరించడం, నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవనే విషయాన్ని గమనించాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులకు ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుంచి అయితే మీకు తెలియని వ్యక్తుల నుండి, తెలియని నెంబర్ల నుండి మీకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఉత్తమం. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఒక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ, సంతానంతో కానీ, లేదా తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలు అయితే వాటిని అనేది పక్కకు పెట్టి ఫంక్షన్లో అందరూ కలిసి ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక మంచి అవకాశం మిమ్మల్ని పథకం అభివృద్ధి ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ విధంగా ప్రతికూలతల యొక్క ప్రయోజనం జూలై 26వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవడం అవసరం. సూరటి సంతకాల విషయంలో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రమత్తం అనేది అవసరం. చోర భయం అనేది కూడా అవసరం. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు, కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను వారికి సమర్పించండి. అలాగే మీ ఆర్థిక స్తోమత మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.